బుట్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ వేదికగా రేపు భారత రాష్ట్ర సమితి కీలక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్తంగా పాల్గొంటున్నాయి. ఇక పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గం సభ్యులు సమావేశానికి హాజరవుతారు. రాష్ట్రంలోని నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాతో పాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణంపై ఈ భేటీలో ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. నీటి హక్కుల పరిరక్షణ కోసం భవిష్యత్తులో చేపట్టబోయే భారీ బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ను కేసీఆర్ ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సాగునీటి అంశంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ ఈ భేటీ ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనుంది. ఇక తెలంగాణ భవన్ వేదికగా రేపు భారత రాష్ట్ర సమితి కీలక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సంయుక్తంగా పాల్గొంటున్నట్లు తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి భవిత ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి. రేపు బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్ వేదికగా రేపు కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. అయితే ముందుగానే 19న ఈ సమావేశం జరగాల్సింది. అయితే నిన్నటితో పార్లమెంట్ సమావేశాలు ముగిస్తున్న నేపథ్యంలో ఈ పార్లమెంట్ మెంబర్స్, ఎంపీలు కూడా పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని కొంత పోస్ట్ పోన్ చేశారు. అయితే అది రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ఈ సమావేశం అయితే ప్రారంభం కానుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన చర్చించడంతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఇంత అన్యాయం జరుగుతుందా కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కి నీళ్ల వాటా ఎక్కువ పోతుంటే కూడా దానిపైన మాట్లాడకుండా కావాలని చెప్పేసి కాలయాపన చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇటు త్రాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, కృష్ణా గోదావరి జలాల పంపకాలకు సంబంధించి కావచ్చు, గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి రిజర్వాయర్లు, ప్రాజెక్టుల విషయానికి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో రేపు చర్చించడంతో పాటు వీటికి సంబంధించి ఏదైతే ప్రాజెక్టుల పెండింగ్ కావచ్చు, కృష్ణా గోదావరి నదీ జలాల వాటాల పంపకానికి సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి ఇప్పటికే డిసైడ్ అయిన నేపథ్యంలో రేపు ఈ ఈ విషయాలకు సంబంధించి చర్చించడంతో పాటు వీటికి సంబంధించి పోరాటం అంటే భారీ బహిరంగ సభలతో పాటు ఖచ్చితంగా అటు ప్రభుత్వాన్ని, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలనే అంశానికి సంబంధించి కేసీఆర్ వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం అనే నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే రేపు ఈ సమావేశంలో మెయిన్ గా ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా సభలు అంటే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించుకున్న నేపథ్యంలో తేదీలను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే తాజాగా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, హామీల అమలు వైఫల్యాలకు సంబంధించి కావచ్చు, అమలు చేసినటువంటి హామీలు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు 100% అందలేదు. అయితే వీటికి సంబంధించి ఇచ్చినటువంటి హామీలను కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందేలా చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళకే పథకాలు అమలయ్యేలా చూసినటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వాన్ని ఎండగట్టే పనిలో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఏదైతే పంచాయతీ ఎన్నికలు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి బూస్టింగ్ ఇచ్చినటువంటి గానీ వాటి ఫలితాలు ఉండటంతో ఈ అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో 0కి సీట్లు పడిపోవడము, ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా నిలబెట్టకపోవడం, కొంత వరుస పరాజయాలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి తాజాగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం కొంత బూస్టింగ్ ఇవ్వడంతో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు హరీష్ రావు కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, అంతా
వాళ్ళని అంటే ఏదైతే బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే సన్మాన కార్యక్రమాలు చేసిన నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే పంచాయతీలలో గెలిచినప్పటికీ ఎలాంటి సింబల్ తో గెలవకుండా గెలిచినటువంటి గ్రామ పంచాయతీల సర్పంచ్లకు సంబంధించి ఖచ్చితంగా మరొకసారి అధికార పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నంలో ఇప్పటికే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, కలవడము, వాటితో పాటు వివిధ అంశాలపైన చర్చించడం, కొంత వాళ్ళకు మేమున్నాము అన్నట్టుగా కూడా భరోసా ఇవ్వడం, ఇవన్నీ అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అక్కడ కొంత సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి కొంత అంటే కింద ఉన్నటువంటి క్యాడర్ కి కూడా బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి భావించినటువంటి నేపథ్యంలో ఇటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా పూర్తి స్థాయిలో అంటే గెలిచినటువంటి సర్పంచ్లకు సన్మాన కార్యక్రమాలు అయితే పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో రేపు జరిగే సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, అంతేకాకుండా రాష్ట్ర కార్యవర్గం కూడా పూర్తి స్థాయిలో హాజరయ్యేటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే వచ్చేటువంటి ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవడము, అక్కడ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి మెజారిటీకి సంబంధించి ఖచ్చితంగా వచ్చేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో జరిగేటువంటి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కావచ్చు, వీటన్నిటికీ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సూచన నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ బోత్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.